అందుకే ఎక్కడ రోడ్డు మీద వేయరు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత. రోడ్డు మీద పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేసే సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా. మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఉంది. అది మీరు చేయగలిగితే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 నెలల్లోనే సర్క్యులర్ ఎకానమీ కింద కొత్త పాలసీ తీసుకొస్తాం. దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు పల్లెల్లో పల్లె పుష్కరణ అనే కార్యక్రమం తీసుకొని చెరువులన్నీ కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో చెరువులు ఉన్నాయి. మన పూర్వీకులు కట్టారు. ఇది మన నాగరికతకు చిహ్నం. అలాంటి పుష్కరణలన్నీ మళ్లీ క్లీన్ చేసి పరిశుభ్రమైన చెరువులుగా తయారు చేసుకుని ఆ చెరువు చుట్టూరు గాని నడవడానికి వాకింగ్ పాత్ తీసుకుంటే బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 123 మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కూడా పెట్టారు. అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే అనంతపూర్, సత్యసాయి జిల్లాలు ODF ప్లస్గా వచ్చాయి. ఇంకో పక్క 15,995 గ్రామాలని ODF ప్లస్గా చేయాలని చెప్పి అనుకున్నాం. ఇప్పటికే 6,258 ODF ప్లస్గా చేశాం. మార్చి 2026కి 100% ODF ప్లస్ గ్రామాలుగా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దేశంలో అన్ని మున్సిపాలిటీలో టాప్ 10 ప్రైజెస్ ఇస్తే 5 మన దగ్గరనే వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో నేను ఒకటే ఈ యొక్క సభ ద్వారా ఒక పిలిపిస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే బాధ్యత నాది. మీ అందరు చూడండి, ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. నెలలో మొదటి తారీఖున ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను. మొదటి తారీఖున అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టాం. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో 175 క్యాంటీన్లు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం. అదే సమయంలో ఇప్పటికే దీపం, ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు. మళ్ళీ దీపం 2 కింద మళ్ళీ నేనే ఉచితంగా 3 సిలిండర్లు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది అయిన తర్వాత అందులో కూడా కొన్ని ఆయిల్ కంపెనీస్లో ప్రాబ్లమ్స్ ఉంటే తొందరలో 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తా. మీరు ఇష్టమైన సమయంలో మీరు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనేది నా ఉద్దేశం. పేదవాడికి అండగా ఉంటాం, నిరుపేదలకు ఎప్పటికప్పుడు చేదోడుగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే డిఎస్సి పెడుతున్నాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిచే లోపల ఇస్తాం. నేను ఒకే మాట చెప్పాను, నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు కానీ
నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత, సంక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకు హామీ ఇస్తున్నాం, గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేట్టుగా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తా. ఒకప్పుడు కరువు సీమ రాయలసీమ, ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 5 ఏళ్లలో 36 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పెడతాం. అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 16 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. 5 ఏళ్లు 1 ఎకరాకి ఇవ్వాల. మళ్లీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను. 90,000 రూపాయలు ప్రతి రైతుకి 90% సబ్సిడీతో 10 ఎకరాల వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా పెంచుతాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చు. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గాని మోడర్నైజ్ చేస్తే యాప్ ద్వారా, ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. మళ్లీ మా ఆడబిడ్డలందరికీ చెబుతున్నాను, రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది. రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికీ కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరినీ ఒకటే కోరుతున్నా, రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డని నేను కూడా. ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను. రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. ఆ రోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను. జయరాజ్ ఇస్పాత్ అయితే 2,000 కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బిట్టింగ్ కొన్ని వచ్చాయి. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం. వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను. చెప్పాలన్న తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాలన్న ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా ఒక తట్టె మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి. నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను, గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని
ఈరోజు ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాం. చాలా వరకు పార్ట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం, క్లియర్ చేసేసాం. అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది. తమ్ముళ్ళు గుర్తుందా, నేనే ఫ్యాక్షన్స్ ని తుదముట్టించా, వీళ్లతో కూడా పెక్కలించా. ఈరోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది. ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్ళు. గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో, ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి మనవలు ఎగతాళి చేసినగా సినిమాల్లో తీసేవాళ్ళు. ఈరోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి, కడప, పుట్టపర్తి, అదేమో ఓర్వకల్లు, 4 జిల్లాలకు 4 ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రాయలసీమ. రోడ్లు చూడండి, 4 లేన్ 8 లేన్ రోడ్లు. తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల, కడప, తిరుపతి. ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్, అనంతపురం నుంచి తిరుపతి. ఏ ప్రాంతానికి పోయినా ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది, విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది, పంప్డ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది. దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇండస్ట్రీస్ కూడా, ఏదైతే ఇండస్ట్రీస్ పారిశ్రామిక వాడ మీరు చూస్తే ఓర్వకల్లు గాని, కొప్పర్తి గాని 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాయలసీమలో నీళ్లు ఎవరిచ్చారు తమ్ముళ్ళు నీళ్లని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. తెలుగు గంగ, హందిరి నీవ, గాలేరు నగరి, ఏ కెనాలు తీసుకున్నా దానికి రూపశిల్పి నందమూరి తారక రామారావు. దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు నేను ఆలోచించాను, ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనకచెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమకు గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికే ప్రణాళిక తయారు చేస్తున్నా. నా జీవితాశయంగా పెట్టుకున్నా ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది. ఎవరికి లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు, రాజకీయాలు నన్ను గౌరవించారు. అలాంటి గౌరవించిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండ్ ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా అనుభవం మీకు పనిచేయాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అందుకే నేను ఆలోచిస్తున్నాను. నేను ఇంత మునుపు చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి నేను చేయబోయే పనులు మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ చెప్తున్నా.
సంక్షేమాన్ని ఇస్తాను, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. మీరు శాశ్వతంగా నన్ను గుర్తుపెట్టుకునేట్టుగా మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి ఈ సభలో హామీ ఇస్తున్నా. అందుకే మీరు చూసినప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రాయలసీమకి లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఒక హబ్బుగా తయారు చేసి హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, అదే సమయంలో డిఫెన్స్ కానీ, ఇంకో పక్క ఏరోస్పేస్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఈరోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడూ రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సాధించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్టులు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు, 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా 900 మెగావాట్లు, 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చూస్తే విండ్ పవర్ అయితే గ్రీన్కో కానీ, ఇండోసోల్ కానీ, ఎకరాన్ కానీ, ఏబీసీ అన్నీ కూడా చూస్తే 2,208 మెగావాట్లు వస్తాయి. పంప్డ్ ఎనర్జీ మొత్తం గ్రీన్కో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు 1,680, 1,050 ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని జయరాజ్ ఇస్పాస్ అయితే ఈ 2,000 కోట్లు కాకుండా ఇంకా 3,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కావలసిన నీళ్లు, రైల్వే ట్రాక్ కావాలన్నారు. ఓర్వ కల్లుకి రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది కూడా చేస్తాం. ఇంకో పక్కన వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తాం.